ఏవేవో కొత్త కొత్త మాలిక్యూల్స్ అన్ని వచ్చాయి కదా సార్. అది ఇప్పుడు వెయిట్ లాస్‌కి ఏమో సెమాగ్లూటైడ్స్ ఆ, అంటున్నారు. అది దీనికి అదే ఇంజెక్షన్ రూపంలో కూడా వచ్చేస్తుంది. ఆ. ఇప్పుడు మీరు ఇవి చెప్తున్నారు ఈ యాంటీ ప్రివెన్షన్ ఏజింగ్. బెనిఫిట్స్ అండి. రీసెర్చ్ ఏం జరుగుతుందంటే మనం జబ్బు వచ్చినాక స్టెంట్ పెట్టుకోవడం కాదు, జబ్బు రాకుండా ఏం చేద్దాం అనేది రీసెర్చ్ జరుగుతుంది. అవును, అసలు స్టెంటే తలకాయ నొప్పి అని సో అనుకుంటున్నాను. అది రాకుండా ఉంచగలిగితే చాలా మంచిది. కాకపోతే యాజ్ ఆఫ్ నో కొత్త రీసెర్చ్ మాలిక్యూల్స్ అన్ని ఎక్స్పెన్సివ్ ఉంటాయండి. రాను రాను మన ఇండియాలో చాలా మళ్ళీ మాలిక్యూల్స్ తయారైతే అప్పుడు చీప్ అవుతాయి. అప్పుడు బట్ పీపుల్ హ్యావ్ టు నో, అట్లీస్ట్ పీపుల్ కెన్ అఫోర్డ్ కెన్ టేక్ దట్ ఇంజెక్షన్ అండ్ గెట్ యువర్ సెల్స్. వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ హార్ట్ అటాక్ లేకుండా 100 ఏళ్ళు ఎలా జీవించాలని మా యూజిన్ బ్రాన్వాల్డ్ అని మా పుస్తకాలు రాసిన పితామహుడు కార్డియాలజీలో ఆయన ఏమన్నాడంటే, మీరు ఒకవేళ కంట్రోల్ చేసుకొని 30 ఇయర్స్ నుంచో 40 ఇయర్స్ నుంచో తీసుకోగలిగితే మీరు అయితే కొలెస్ట్రాల్ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉంటుందో దాన్ని మొత్తం ఫ్లాటన్ చేయొచ్చు ఆ గ్రాఫ్ను. సో హార్ట్ అటాక్ రాకుండా మీరు 100 ఏళ్ళు జీవించవచ్చు అనేది కాన్సెప్ట్ అండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన డెవలప్మెంట్. కోవిడ్ వ్యాక్సిన్ ఎట్లయితే ఎంఆర్ఎన్ఏ మీడియేటెడ్ మెకానిజమ్స్తో వచ్చిందో, ఈ ఇంక్లిసాన్ కూడా అది ఎంఆర్ఎన్ఏ మీడియేటెడ్ మెకానిజం ద్వారా ఈ పీసీఎస్కే ఇన్హిబిటర్స్ అనేది రాకుండా చేసి టోటల్గా అబ్సల్యూట్లీ కొలెస్ట్రాల్ లెవెల్ని చాలా సిగ్నిఫికెంట్ తగ్గడానికి వచ్చింది. కానీ కాస్ట్ వల్ల అందరికీ ఇవ్వలేము, అందరికీ రికమెండెడ్ కూడా కాదు. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరికైతే రిపీటెడ్గా హార్ట్ అటాక్స్ వస్తున్నాయో లేదంటే యంగ్ వయసులో హార్ట్ అటాక్ వస్తున్నాయో వీళ్ళందరూ కూడా ఈ ఇంజెక్షన్ వల్ల బెనిఫిట్ కావచ్చు. అండ్ ఫైనలీ సార్, ఎన్ని ప్రికాషన్స్ తీసుకుని మీ మాటలు విని ఏం చేసినా, సపోజ్ ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చినట్టు మనకి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, చాలామంది మంచినీళ్ళు ఇచ్చేస్తారు, చాలామంది అరిపాదలు ఇలా గట్టిగా రాసేస్తారు, చాలామంది పడుకోబెడతారు, కొంతమంది కూర్చోపెడతారు. వాట్ ఈస్ ద బెస్ట్ ప్రోటోకాల్? అంటే నిజంగా డిస్కంఫర్ట్ ఎక్కువగా ఉండి, నేను ఇందాక చెప్పినట్టు క్లాసికల్ ఫీచర్స్ ఉంటే, హార్ట్ అటాకే అన్నట్టుగా డౌట్ ఎక్కువగా ఉంటే, అంటే ఎందుకు ఎట్లా ఉంటుందంటే రోగి ఆల్రెడీ డయాబెటీస్, ఏజ్ ఎక్కువగా ఉంది, ఇంతకుముందే నొప్పి వచ్చేది, అట్లాంటి వాళ్ళకి ఇంకా పెరిగినప్పుడు డెఫినెట్గా అది హార్ట్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ దగ్గరలో తీసుకుంటే ఈసీజీ తీసుకుంటే అందులో ఈసీజీలో ప్రత్యేకమైన హార్ట్ అటాక్ చేంజెస్ ఉంటే మాత్రం అది డెఫినెట్గా డాక్టర్ కొన్ని మందులు ఇస్తారు. అలా కాకుండా ఇంట్లోనే తీసుకోవాలంటే ఆస్పిరిన్ అనే మాత్ర, దాని తర్వాత ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ మాత్రం ఆస్పిరిన్ కంటే క్లోపిడోగ్రిల్ అని ఇంకా సార్బిట్రేట్ ఏమో ఈ బ్లడ్ వెసల్స్ నేరో అయినప్పుడు 4 కింద పెట్టుకుంటారు. అది దాన్ని 4 కింద పెట్టుకుంటే రక్తనాళాలు కుచించుకుపోయి ఏదైతే కొంచెం బ్లాక్ అవుతుందో అది మళ్ళీ తెరుచుకుంటుంది. సో సార్బిట్రేట్ మాత్రం ఒక 4 కింద పెట్టుకోవాలి, ఆస్పిరిన్ మాత్రం మింగాలి. దాని తర్వాత ఆస్పిరిన్ ఇనీషియల్గా చప్పరిచ్చినా పర్వాలేదు. అదే కాకుండా స్టాటిన్ మాత్రం, కొలెస్ట్రాల్ మాత్రం కూడా మీ దగ్గర అవైలబుల్గా ఉంటే తీసుకుంటే దానివల్ల కొంచెం మట్టుకు కొంచెం 10% బ్లడ్ ఫ్లో వచ్చినా కూడా హ్యూమన్ బాడీ గ్రేట్ అండి, హార్ట్ అటాక్ రాకుండా కాపాడుకుంటుంది.